తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాల జాతర ఆషాఢ మాసం సందర్భంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల జాతర సమయంలో ఆనవాయితీ ప్రకారం మొదటి బోనాన్ని కుమ్మరులు గోల్కొండ కోటపై వెలిసినటువంటి జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. ఈసారి కూడా కుమ్మరులు జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఇక భక్తులు సాంప్రదాయంగా వస్తున్నటువంటి 11 బోనాల్ని తీసుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఈ ఉత్సవంలో రాష్ట్ర మంత్రులైనటువంటి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు పాల్గొని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఇక ఈ బోనం అనే పదం ఎలా వచ్చింది, దీని చరిత్రని కనుక మనం గమనిస్తే బోనం అనే పదం సంస్కృత పదమైన భోజనం అనే పదం నుంచి వచ్చింది. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్నే బోనం అని అంటారు. కొత్త మట్టి కుండకి సున్నం కొట్టి పసుపు కుంకుమలతో అలంకరించి దాంట్లో పాలు బెల్లంతో వండినటువంటి అన్నాన్ని ఉంచి దానిపైన ఒక వెలిగిస్తున్నటువంటి దీపాన్ని ఉంచి దాన్ని తలపై ఉంచుకుని మహిళలందరూ దాన్ని మోసుకుంటూ ఆలయానికి వెళ్తారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వస్తారని, అలాగే తమ కోరికలు నెరవేరుస్తారని నమ్మేటువంటి మహిళలు అందుకోసమే ఈ పద్ధతిలో ఆ మట్టి కుండల పైన దీపాలు వెలిగించి ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో ఈ బోనాల జాతర అనేది ఈ గోల్కొండతోనే ప్రారంభమవుతుంది. కుతుబ్ షాహీ వంశస్థుడైనటువంటి సుల్తాన్ కూలీ కుతుబ్ షా సమయం అంటే దాదాపు 16వ శతాబ్దం నుంచే ఇక్కడ జగదాంబిక అమ్మవారికి పూజలు జరగడం ప్రారంభమైందని సమాచారం. ఇంకొక విషయం ఏంటంటే కోటలో ఉండేటువంటి 3వ ద్వారంలో ఈ జగదాంబిక అమ్మవారి ఆలయం ఉంటుంది. అంటే ముస్లింలకి హిందువులకి మధ్య ఉన్నటువంటి మత సామరస్యానికి, ఎందుకంటే ఒక ముస్లిం సుల్తాను ఒక హిందూ దేవతని అంతగా పూజించే దిశగా ప్రోత్సహించడాన్ని హిందూ మత సామరస్యానికి ఒక ప్రతీకగా కూడా చరిత్రకారులు చూస్తూ ఉంటారు. అలాగే దాదాపుగా ఆ కూలీ కుతుబ్ షా సమయం అంటే 16వ శతాబ్దం నుంచే ఈ పూజ కోసం ప్రత్యేకంగా జగదాంబిక అమ్మవారికి ఆషాఢ మాసంలో నిర్వహించే పూజ కోసం ప్రత్యేక నిధులు కేటాయించేవారు. నాటి నుంచి నేటి వరకు తొలి బోనం అనేది ఇక్కడే సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనాల సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో, దీన్ని ఇంకా బాగా వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అలాగే కూలీ కుతుబ్ షా సమయంలో ఎలా అయితే ఈ పండగ కోసం ప్రత్యేక నిధులు కేటాయించే వాళ్ళు, అలాగే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బోనాల జాతర నిర్వహించడానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తూ ఉంది. గోల్కొండ కోటలో ప్రారంభమయ్యేటువంటి బోనాల జాతర తర్వాత సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, తర్వాత లాల్ దర్వాజా బోనాలతో దాదాపు నెల రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతాయి.